తక్షణమే అమరావతికి బయలుదేరు యమధర్మరాజా. యమధర్మరాజుల వారు, మీరు ఓడితిరి, నేను గెలిచితిని. అవును తల్లి, నీవే గెలిచితివి, మేము ఓడితిమి. యమధర్మరాజా, ఈ గెలిపోవటములు ఏమిటి? ఏమీ లేదు నారదుల వారు. మేము దేవకన్య కాదు మానవ కన్య అని మీతో అసత్యమాడినచో మీరు నమ్మరు అని యమధర్మరాజుల వారు అంటిరి. నమ్మిస్తాను అని నేను పందెం కాసి తిని మీరు నమ్మేసిరి. నేను గెలిచినట్టే కదా. భలే దానివి బాలిక. నారదుల వారు త్రిలోక సంచారి. నీవు దేవకన్యవని, ఇంద్రుడు కుమార్తె ఇంద్రజవని వారికి తెలియదా ఏమి? ఏదో నీ సంతోషం కోసం కాస్త నమ్మినట్టు నటించారంతే. అంతే కదా మహర్షి? అవును అవునవును, మీరు చెప్పినది నేను నమ్మలేదు ఇంద్రజా. నీ దగ్గర నేను నమ్మినట్టు నటించి తిని ఓహో, ఈ యమధర్మరాజుని కాసేపు ఆట పట్టించాను అంతే. మహర్షి, రాను రాను ఇంద్రజ అల్లరి పిల్ల అయిపోతున్నది. యమధర్మరాజా, ఆమె వయసుకు అల్లరితనము అందముగానే ఉండును. ఈ నరకములో కూడా నవ్వులు పోయిస్తోంది అంటే అది ఒక్క ఈ ఇంద్రజకే చెల్లినది. ఇక మేము వెళ్ళి వచ్చేదాము యమధర్మరాజా. నారాయణ నారాయణ నారాయణ. అమ్మయ్యా, ఏమిటి బాలిక నువ్వు చేసిన పని? నారదుల వారి ముందు నన్ను ఇరుకున పడేసితివా? మిమ్మల్ని బయటపడేసింది కూడా నేనే కదా రాజుగారు. కాసేపు మా రక్తపోటు పెంచితివి. ఇకపై ఈ ఆటలు వలదు బాలిక. నేను ఈ నరకంలో ఎందుకున్నాను? మీరు నాకెందుకు శిక్ష వేయడం లేదు? మిగతా పాపల కంటే నన్నెందుకు వేరుగా చూస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి రాజుగారు. నా డెత్ వెనకాల ఏమైనా మిస్టరీ ఉందా? అదేమీ లేదు బాలిక. అయితే నన్నెందుకు ఇక్కడే ఉంచారు? నన్ను మా లోకానికి వెళ్ళనివ్వండి. మరి నాకు మా లోకానికి వెళ్ళాలనుంది.